గత సంవత్సరం భారత ఎగుమతులు $451 బిలియన్, $30 బిలియన్ మేర ఈ సంవత్సరం మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి అంటున్నారు. అసలు ఎందుకు తగ్గే అవకాశం ఉంది? మనకు తెలుసు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎంతో కొంత ప్రాపర్గా ఉండాలంటే ఎక్స్పోర్ట్స్ బాగుండాలి. ఇండియా ఆల్రెడీ దిగుమతులు చాలా చేసుకుంటుంది, దానిలో ముఖ్యంగా ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వీటన్నిటికీ డబ్బులు కట్టాలంటే ఈ చమురన్నిటికీ ఇండియాకి ఫారెన్ కరెన్సీ కావాలి. ఇదంతా మన ఎక్స్పోర్ట్స్ చాలా అవసరం అనమాట. అయితే గత సంవత్సరం $451 బిలియన్ వెళ్తున్న మన ఎక్స్పోర్ట్స్ ఈ సంవత్సరం $30 బిలియన్ మేర తగ్గుతున్నాయంట. అంటే దాదాపు మన ఎక్స్పోర్ట్స్లో మనకు వచ్చే డబ్బులు 6 to 7% తగ్గబోతున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఎర్ర సముద్రం, రెడ్ సీ షిప్పింగ్ ఏరియా మొత్తం చాలామంది షిప్మెంట్స్ చేయడానికి భయపడుతున్నారు, మన దగ్గర నుంచి కొనుక్కోవడానికి భయపడుతున్నారు. ఆ ప్రాంతం నుంచి షిప్మెంట్స్ ఉండేవాళ్ళు అక్కడి నుంచి షిప్స్ వెళ్ళటానికి కూడా భయపడుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం అక్కడ జరిగే అటాక్స్ అనమాట. సో ఇప్పుడు ఇండియా ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్కి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ప్రధానమైన సమస్య అయిపోయిందనమాట. ఎందుకంటే ఒక దేశం, ఇండియా లాంటి దేశం $30 బిలియన్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ కోల్పోతుంది ఈ సంవత్సరం అంటే అది నిజంగా రెడ్ సీ వల్ల అయితే చాలా పెను ప్రమాదం అని చెప్పొచ్చు. దానికి చాలా ఆల్టర్నేటివ్స్ మనం ప్రపోజ్ చేయొచ్చు అనమాట. ముఖ్యంగా ఇండియా తన ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేసుకోవడం, ఎక్స్పోర్ట్ రూట్స్ని డైవర్సిఫై చేసుకోవడం, అంతేకాదు కొత్త కారిడార్స్ని ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు ట్రాన్సిట్ కారిడార్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ అంటున్నాం, అలాంటి వాటిని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేసుకోవడం. అదేవిధంగా రీసెంట్ G20లో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్, ఈ ఎకనామిక్ కారిడార్ని ప్రమోట్ చేసుకుంటున్నాం. ఇలాంటి కారిడార్స్ని ప్రమోట్ చేసుకోవడం, దాంతోపాటు ల్యాండ్ కనెక్టివిటీని ఏషియన్ కంట్రీస్తో ప్రమోషన్ చేసుకోవడం, సార్క్ కంట్రీస్ మధ్య ట్రేడ్ ప్రమోట్ చేసుకోవడం, ఆఫ్రికాతో కొత్త రూట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఆల్రెడీ ఆఫ్రికాతో మన రిలేషన్షిప్ చాలా బాగున్నాయి. కొత్తగా భవిష్యత్తులో మార్కెట్ మొత్తం ఆఫ్రికాలో ఉండబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే ఇండియా బిగినర్స్ అడ్వాంటేజ్ ఆఫ్రికాతో ఎక్కువ ట్రేడ్ పెంచుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ రెడ్ సీలో నౌకల మీద జరుగుతున్న అటాక్స్కి సొల్యూషన్ కాదు, వీటికి సొల్యూషన్ ఎతకాలి. దానికి అంతర్జాతీయ సొల్యూషన్సే బయటికి రావాలి. ఎందుకంటే టెర్రరిస్టుల అఘాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. దాంతో ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు వాళ్ళని ముఖ్యంగా హై సీస్లో డీల్ చేసే విధానం అంతర్జాతీయంగా కొత్త స్ట్రక్చర్డ్ రిఫార్మ్స్ రావాలని కోరుకుందాం. భారతదేశ ఎగుమతులు ఇలా 6 to 7% తగ్గబోతున్నాయని చెప్పి భారతదేశానికి చెందిన థింక్ ట్యాంక్, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్, ఇది న్యూఢిల్లీ బేస్లో ఉన్న థింక్ ట్యాంక్ అనమాట. ఈ థింక్ ట్యాంక్ చెప్పింది